బామ్మగారి ముచ్చట్లు కనకాంబరం పూలు కోసుకుందామండి మనం. బాగా ఇచ్చున్నాయండి చెట్ల నిండా, ఇక బాగా పోస్తున్నాయండి. నా కోరిక తీరింది. చెట్లన్నీ బాగా పెంచుకొని కనకాంబరాలు ఎక్కువ పొంచాలనుకునేదాన్ని, అలాగే పోస్తున్నాయి. చెట్లు మాత్రం నేను అనుకున్నట్టుగా తీరింది కోరిక. దేవుళ్ళకి కూడా మందార పూలు అన్నీ రోజు నిత్య కోసుకెళ్ళి పెడతా ఉంటానండి. అన్నీ బాగా కష్టపడి పెంచాను. మందార చెట్లు, ఈ కనకాంబరం చెట్లు ఎక్కువ పెంచాలనుకునేదాన్ని, పెంచాను. ఈ ఏడు తీరింది కనకాంబరం చెట్ల కోరిక. 2-3 ఏళ్ళ నుంచి అనుకునేది ఇట్లా ఎక్కువ పెంచాలని. బాగా పూసినాయండి, ఎక్కువ మరన్నీ పూసినాయి పూలు. సుజాత చెట్లు చూసినప్పుడల్లా నాగలక్ష్మి ఎక్కువ పెంచాలి, మనం కూడా ఎక్కువ పెంచాలి, అదే అనిపించేది. ఇప్పుడు తీరింది అనమాట కోరిక. అప్పుడు మరి 7 వానలోనేగా గింజలన్నీ వలిచిపోతాయిగా మీ చెట్లయ్యి. అసలు మీ చెట్ల గింజలన్నీ ఎక్కువ నేనే దించాను నాగలక్ష్మి. ఆటితో పోతే తీసుకెళ్ళి నీకు కొన్ని రాళ్ళు నేను కొన్ని తెచ్చేదాన్ని చూసినప్పుడల్లా. తెచ్చి ఇక్కడ పెంచాలి, ఎక్కువ చెట్లు పెంచాలని బాగా గింజలు ఒలిసి తీసుకొచ్చి అందులో పోసి ఇందులో పోసి, ఇప్పుడు ఇందులో దొడ్లో అన్నీ ఇయ్యే మొలిసింది. ఆ నల్ల టబ్బులో గింజలన్నీ మీ చెట్లు అయ్యాయి, ఈ నల్ల టబ్బులో. అంతేగా మరి, అవసరానికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరికీ కోసుకోవచ్చు. మొన్న సుజాతాలే కోసుకెళ్తే మా ఏపురాలు నేను అసలు కట్టలేకపోయాం. 4 పెడితే కూడా 10 మూరలు అయింది. మరెన్ని ఉన్నాయి ఆ రోజు. దేవుళ్ళకి కూడా పెడుతుంది బుజ్జి తీసుకెళ్ళి, మనం దేవుళ్ళకి పెట్టకూడదు అనుకుంటున్నాం. లేదు, బాబా గారికి వేస్తున్నారు అక్కడ మాల. అమ్మవారికి ఇష్టం అంటున్నారు, అడగాలి యూట్యూబ్లో. పూలు కనకాంబరం పూలు పెట్టచ్చా దేవుళ్ళకి అని అడగాలి. దేవుళ్ళకి పెట్టే పని అయితే ఇంకా అందరూ పెడతారు కదా. అమ్మవారికి అంటే కనకాంబరాలు ఇష్టం అంట బాగా. ఇప్పుడు అన్నాడా? ఇవాళ ఏమవారం? మంగళవారం అనే. మంగళవారం కూడా పెడుతుందా? ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా కొద్దిగా దేవుడి దగ్గర కడ్డీలన్నా వెలిగించుకొని పూలు పెట్టి 2 పూలు కూడా లేవు ఏమి. చామంతి పూల కొంచెం తగ్గినాయిలే, ఇప్పుడు రేట్లు కూడా తగ్గినాయిలే, ఎక్కువే ఇస్తున్నారు. నేను మళ్ళీ వచ్చే రోజు రైతు మార్కెట్కి పోయి పూలు తెద్దాం అనుకున్నా. ఈ అంకుల్ అన్నాడు ఏయో ఒకటి బాగానే పోతున్నాయిగా, ఇప్పుడేం లేబ్బా మళ్ళీ మార్కెట్కి ఏం పోతావు, అవసరమైతే పొద్దుల్లో తెచ్చుకోవచ్చు మధ్య మధ్యలో అంటే ఇంక నేను పోలా, వస్తా తెద్దాం అనుకున్నా. కిలో అట్లా కొనిపెట్టుద్ది మా అమ్మాయి కూడా. ఎప్పటికప్పుడే ఫుల్ ఉంటాయి డబ్బాల్లో, 2 డబ్బాలు. ఏంది పూలన్నీ అంటాడంట మా అల్లుడు, దేవుళ్ళకి కావాలి అని. అమ్మాయిని రమ్మనాల్సింది అప్పుడప్పుడు, తీసుకుందాం అప్పుడప్పుడు. పండగ నెల పెట్టినా బాగా వాడుకోవచ్చు, వాటితో ముగ్గులో కూడా జరుగుతుంది. సరేలే, అట్టయితే వస్తుందేమో. ఎవరో ఒకరు మనకి అట్ట అప్పుడప్పుడు వస్తుంటే 1/4 కిలో 1/2 కిలో అట్లా కొనుక్కు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయ్యే ఉంటాయి. లేనప్పుడు పూలు లేనప్పుడు బొత్తిగా. ఏం చేస్తున్నావు మార్చి? స్నానం చేసావా? అమ్మ వాళ్ళు రాదేమో. వస్తానందా? ఇబ్బంది లేదు రాకపోతే. గొడ్లకు కూడా వీళ్ళు రావట్లేదాయా?
గొడ్లు కొత్తే ఇబ్బంది లేదు కానీ ఇలా అన్ని పాపం చాలా గొడ్లు ఉంటాయి. ఇవ్వండి కనకాంబరాలు బాగా పూసినాయండి చెట్లు, బాగా పూస్తున్నాయి, ఎక్కువ పూస్తున్నాయి. శుభ్రతను కోసుకోమన్నాను నేను వెళ్ళే రోజు. ఇప్పుడు ఆంటీ అంది ఎక్కువ ఉండేది అడిగి మనకు కూడా. అదేలే అదేలే ఎవరో ఒకళ్ళకి లాస్యాకో ఎవరికన్నా ఇస్తా ఉంటాం. మనం పెట్టుకోబుద్ధి కాకపోయినా కోసి ఎవరికన్నా ఇస్తామా పెట్టుకుంటూ ఉంటాయి. నేను ఆ అమ్మాయి కలిసింది, కాశీ చేసుకున్న అమ్మాయి కూడా, కాశీ చేసుకున్న అమ్మాయి కూడా కనపడింది నేను అక్కడ పోయాడు. పాల కాశీ అమ్మాయి నైటీలో వచ్చింది, నన్ను చూసి బయటికి సిరిడి నేను కూడా వచ్చేదాన్ని ఆంటీ అంది. తెలియదులమ్మా, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కలుసుకునే పని అయితే నెక్స్ట్ ఇయర్ కలుసుకున్నాను. చాలా పూసినాయి, కొయ్యటం కూడా చాలా ఆలస్యం మనకి. వెనక అసలు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లు కూడా లేవా, నీట్గా నలపకుండా పెట్టుకునేవాళ్ళు వెనక. అసలు ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండే మనం పెట్టలేకపోతున్నాం కానీ బయట అప్పట్లో ఫ్రిడ్జ్ లేకపోతేనే 2 రోజులు జాగ్రత్త పెట్టుకునేవాళ్ళు. చూడండి ఎన్ని పూసినాయను, కొయ్యాలంటే తీసుకొచ్చేదాన్ని పూసినాయి అనమాట. ఇప్పుడు దాకేమో పూలు ఎక్కువ లేవు అనుకునేవాళ్ళం, ఇప్పుడు అన్ని పూలు పోతున్నాయి అనమాట. అండి బాగా కోసాను, ఇవ్వండి ఎన్ని పూలు కోసాను చూడండి. ఇప్పుడు కొయ్యటానికి తీసుకొచ్చే అన్ని పూలు పోతున్నాయి అనమాట. మొన్నటిదాకా లేవు అనుకున్నాం. ఇవాళ ఆమెకు పంపుదాలని మొత్తం కొత్తున్నా. నిర్మలమ్మ కన్నా పంపుదా, నిమ్మకాయలకు పంపుద్ది అనుకోండి నానికి అబ్బాయిని మాలగట్టి ఉంచి ఆమెకి ఇచ్చి పంపుదాంలే అని. ఇవన్నీ కూడా పూస్తే అసలు బాగా ఎక్కువ నిరుడు ఆ చెట్లు అది ఒక్కటే ఈ ఏడు అన్ని చెట్లు వచ్చినాయి నీకు కూడా కదా. అదే చూడండి ఎన్ని పూసినాయి చూడండి పూలు, గిన్నెడు పూసినాయి అనమాట పూలు. ఇదిగోండి ఒకసారి ఈ చెట్లు కూడా చూడండి ఎట్ట పూసినాయి. ఇక పూలు దేవుళ్ళకి అసలు ఇబ్బంది లేదండి. ఇప్పుడు మందార పూలు, నిత్యం చుక్కమల్లి పూలు, చిలకముక్కు పూలు, బంతి పూలు అన్నీ బాగా పూస్తున్నాయండి. ఇక ఇవన్నీ ఇప్పుడు కోసాను, మాలగట్టి వేరే వాళ్ళకి మా ఫ్రెండ్కి పంపిస్తానండి. మాలగట్టి పెట్టుకుంటుంది. చూడండి ఎంత బాగుండే గిన్నెడి పూలు. హాయ్ అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.